2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ మనీ బస్. ఈ రోజు ఏ బిజినెస్ ఐడియా గురించి మనకి ప్రెజెంట్ చేయబోతున్నారో జవేరియా గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో బిజినెస్ మనీ బస్లో మనమైతే రకరకాలుగా కొత్త ఐడియాస్ అయితే చెప్తూ ఉన్నాం, అప్డేటెడ్ వెర్షన్లో అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా చాలామంది కూడా మనము ఇప్పటి వరకు మిల్క్ బిజినెస్ చూసాం. అందులో ఒక కొత్త మోడల్ని ఇంట్రడ్యూస్ చేసి అందులో ప్రాఫిట్స్ ఎక్కువగా వచ్చేలాగా, ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉండేలాగా అలా ఒక వ్యాపారం చేయాలి అంటే ఏమనుందండి? ఇట్స్ ఏ వెరీ గుడ్ క్వశ్చన్ సిరి గారు. ఎందుకంటే పాలు అమ్ముతున్నాము అంటే ఇంటింటికి వెళ్ళి అమ్మాల్సిందే. అవును. సో ఒక బీర్ షాప్ అంటే అక్కడికే అందరూ వస్తారు. బట్ ఇట్స్ ఏ వెరీ గ్రేట్ బిజినెస్, ఇట్స్ ఏ వెరీ గ్రేట్ సర్వీస్. అండ్ తర్వాత వచ్చేసి ఎక్కడైనా చూడండి, ఎస్పెషలీ మన ఇండియాలోనే కాదు, హోల్ వరల్డ్లో కూడా మిల్క్ ఉన్న ప్రాధాన్యత అంత ఇంత కాదు. సో ప్రోటీన్ అంటేనే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది మిల్క్. సో అంత మంచి బిజినెస్ ఇది, అండ్ మంచి ప్రోడక్ట్, మంచి బిజినెస్. అండ్ తర్వాత వచ్చేసి ఈ సర్వీసెస్ ఎవరైతే చేస్తున్నారో మిల్క్ సర్వీసెస్, వీళ్లకు ప్రాఫిట్ గెయిన్ అనేది ఇంతవరకు మినిమంలా అలా ఉండేదన్నమాట. సో ఎలా వీళ్ళ ప్రొడక్షన్ పెంచుకొని తర్వాత వచ్చేసి వీళ్ళ సేల్స్ ఎలా పెంచుకుంటూ వెళ్తారో అలా ప్రాఫిట్ అప్ గెయిన్ అనేది చూసేవారు. కానీ ఇప్పుడు కొంచెం ట్రెండ్ సెట్ అవుతుంది అనుకోవచ్చు ఈ బిజినెస్లో కూడా. ఎలాగా అంటే ఒక ప్లాంట్ స్థాపించాలి సిరి గారు. ఒక ప్లాంట్ అనేది మనకు, ఈ ప్లాంట్ త్రూ ఏమవుతుందంటే నాట్ ఓన్లీ మిల్క్, ఇక్కడ మీరు పనీర్ తయారు చేయొచ్చు, అండ్ తర్వాత వచ్చేసి కర్డ్ తయారు చేయొచ్చు, అండ్ ఘీ కూడా తయారు చేయొచ్చు. సో మిల్క్ ఎలా మీరు ఈ ప్రోడక్ట్లోకి కన్వర్ట్ చేస్తారో అప్పుడు ప్రాఫిట్ రేషియో కూడా మంచిగా పెంచుకునే ఆస్కారం ఇందులో ఉంటుందన్నమాట. జస్ట్ నేను లేదు మిల్క్ బిజినెస్సే చేస్తున్నాను, మంచిగా మిల్క్ అయితే ప్రొక్యూర్ చేస్తున్నాను అనుకునే వాళ్ళకి అందరికీ శుభవార్తే అనుకోవాలి. ఇప్పుడు మీరు ఎంతైతే అర్న్ చేస్తున్నారో వీటన్నిటికీ డబల్ ట్రిపుల్ కూడా అర్న్ చేసే ఛాన్సెస్ ఇప్పుడు వచ్చేసాయన్నమాట. ఎందుకంటే మహారాష్ట్రలో ఒక కంపెనీ ఆ ప్లాంట్ సెటప్ మొత్తం చేయిస్తుంది. జస్ట్ మన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఒక 10 to 12 lakhs ఉంది అంటే ఆ మినిమం ప్లాంట్ అనేది వీళ్ళు స్థాపించి ఇస్తారండి. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు జస్ట్ మనకు 10 lakhs to 12 lakhs వరకు మన బడ్జెట్ ఉంది అంటే ఒక అరౌండ్ 600 SFT నుంచి మనము స్టార్ట్ చేయొచ్చు. లేదు ఇంకా మంచిగా అంటే జస్ట్ పాలు కాకుండా మనం చెప్పాను కదా, ఇప్పుడు మిల్క్ ప్రోడక్ట్ నుంచి పనీర్, తర్వాత వచ్చేసి కర్డ్ అండ్ ఘీ కూడా తయారు చేసి అమ్మాలి అనుకున్న వాళ్ళకి ఆ 600 SFT ప్లేస్ ఉంది అంటే వీళ్ళందరూ స్టార్ట్ చేసేయచ్చు ఈ బిజినెస్. కాకపోతే ఇక్కడ గమనిక, సో అంత మిల్క్ అంటే 1000 liters టుగెదర్ మిల్క్ ప్రొక్యూర్ చేసే కెపాసిటీ మీకుందా? అది ఫస్ట్ మీరు ఫార్మ్స్తో టైఅప్ అవ్వాలి. అండ్ తర్వాత వచ్చేసి లోకల్ ఆవు పాలు, గేదె పాలు రూరల్ ఏరియాస్లో ఎవరైతే అమ్ముతుంటారో ఫస్ట్ అక్కడి నుంచి హైర్ చేయాలన్నమాట. మీరు హైరింగ్ ఇదంతా గ్రౌండ్ వర్క్ కూడా నేను మీకు చెప్పేస్తున్నాను ఇందులో. సో ఐఎమ్ నాట్ హైడింగ్ ఎనీథింగ్ హియర్. మీరు ఉన్న కరెక్ట్ జోన్లో ఎక్కడైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడ రూరల్ ఏరియా ఒక్కసారి గమనించండి. లేదు ఫ్యాక్టరీ బేస్డ్ మీదే నేను తీసుకుంటాను, 1000 liters టుగెదర్ నేను ప్రొక్యూర్ చేయగలను అనుకునే వాళ్ళందరూ ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. కేవలం 10 to 12 lakhs మధ్యలో మనకు ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే జరుగుతుంది. అండ్ దీనికి ఒక్క లైసెన్స్ అయితే నీడ్ ఉంటుందన్నమాట. అదేంటంటే FSSAI. సో ఇది కూడా మీరు లోకల్ పరంగా తీసుకోవచ్చు, ఇదేమి చాలా పెద్ద కష్టమైన పని కాదు. ఇది ఎందుకు డిఫరెంట్ కాన్సెప్ట్తో మనం వెళ్తున్నాము అంటే, మిల్క్ బేస్డ్ మిల్క్ ప్రోడక్ట్ అయితే చూస్తూ ఉంటాము, తర్వాత వచ్చేసి డిఫరెంట్గా కంపెనీస్ త్రూ గ్యాదర్ చేస్తూ ఉంటాము. కానీ ఒకే కంపెనీ త్రూ అదే మిల్క్ త్రూ మనకు కర్డ్ కూడా వస్తుంది, పనీర్ కూడా వస్తుంది, ఘీ కూడా వస్తుంది అంటే ఇంకేంటి, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వీళ్ళ దగ్గర నుంచే మనము మంచిగా సర్వీసెస్ అనేది అందుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఎవరైతే బిజినెస్ చేస్తారో ప్రతి బిజినెస్కి కూడా క్వాంటిటీ చెక్ అండ్ క్వాలిటీ చెక్. సో ఫస్ట్ నుంచి మీరు ఒక క్వాలిటీ ఇచ్చి తర్వాత కొంచెం తగ్గించడం, అలా క్వాంటిటీ పరంగా మరి అంటే వాటర్ ఎక్కువ కలపడం అలా జరిగితే ఇంకా
నేను చెప్పాల్సిన అవసరం లేదు, యు ఆర్ ద రీజన్ ఫర్ యువర్ లాస్ అన్నట్టు ఇక్కడ నిర్ధారించడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇదే ఎగ్జాంపుల్ అన్నమాట. ఇప్పుడు కంట్రీ డిలైట్ యాప్ అని చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్క అంటే అంత మార్కెటింగ్ ఎందుకు ఎంతగా వీళ్ళు తీసుకెళ్లారు అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెసెస్ ఉన్నాయి. సో మిల్క్ పరంగా ఆల్రెడీ చాలా బిజినెసెస్ ఉన్నాయి, ఎవరికి వారికి ఉంటుంది. కానీ మార్కెటింగ్ పరంగా మీరు ఎంత వాస్ట్గా వెళ్తే అంత మంచిగా మీ బిజినెస్ అనేది గ్రో చేసుకోవచ్చు, మంచి ప్రాఫిట్ రిటర్న్స్ అనేది చూడొచ్చు, అండ్ తర్వాత వచ్చేసి ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు సిరి గారు. సో అదేవిధంగా ఎవరైనా కూడా ఇలా కొత్తగా ట్రై చేయాలి అంటే ఇప్పుడు పాల వ్యాపారం మనందరికీ కూడా తెలుసు, కానీ అందులో కొంచెం మోడిఫికేషన్ చేసి ఇది ఒక కొత్త మోడల్ లాగా ఉంది. సో అలా ఎవరైనా కూడా వాళ్ళకి నచ్చిన బిజినెస్ మోడల్లో ఇంకొంచెం కొత్తదనం యాడ్ చేసి కొత్తగా తీసుకెళ్ళాలి, ఒక ఐడియా కావాలి అనుకునే వాళ్ళు కావచ్చు, మార్కెటింగ్ పరంగా మేము గ్రో అవ్వాలి అనుకుంటున్నాం, దానికి ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళు కావచ్చు, మనం ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నాం, దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యి అందులో జాయిన్ అయ్యే అవకాశం ఉందండి? డెఫినెట్లీ సిరి గారు, ఇప్పుడు కొత్తగా ఆవకాయ అండ్ పొళ్ళు ట్రైనింగ్స్ స్టార్ట్ అయ్యింది. అండ్ తర్వాత వచ్చేసి ఈ మిల్క్ రిలేటెడ్ ప్లాంట్ ఎవరికైతే కావాలో వాళ్ళు ఖచ్చితంగా సంప్రదించండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఈజీ టు గెట్ ద యాక్సెస్. ఎందుకంటే ఇప్పటి వరకు మిషనరీ ఎక్కడో కొనుగోలు చేయాలి, తర్వాత వచ్చేసి ఆ ప్లాంట్ అంటే ఏదో మనకు అర్థం కావట్లేదు, అండ్ లైసెన్సెస్ పరంగా కూడా జాగ్రత్తలు ఎంత తీసుకోవాలో ఇవన్నీ ఒక కన్ఫ్యూజన్స్తో కూడి ఉన్నారనమాట. సో అలాంటప్పుడు అంటే ఒక పాలు ప్రొక్యూర్ చేయడం అండ్ సప్లై చేయడం వరకే అవగాహన ఉంది. సో ఇప్పటి వరకు మషిన్లు ఎక్కడ కొనుగోలు చేయాలి అది ఇది అని కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా, వీళ్ళకందరి కన్ఫ్యూజన్స్కి ఒక చెక్ సిరి గారు, ప్లాంట్ మీ ఇంటికే వస్తుంది. అది ఎలా అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.